వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే ఆరెంజ్ చెర్రీ టమాటో కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని స్లైసెస్లో కట్ చేసుకోవాలి. అలాగే దీంట్లో కూడా వీటిని మధ్య కట్ చేస్తున్నాను. దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా పీలర్తో అయితే మనకు పల్చగా వస్తుంది నీట్గా. సో మనకి ఎన్ని అవసరమో అన్నీ ఓకే, సో దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసి దీని మధ్యకి కట్ చేసుకోవాలి. ఈ రెండు కలిపేసి ఇలా వస్తుంది మనకు డిజైన్ అనేది. మిగతా వాటిని కూడా అలాగే సో మనకి ఎన్ని అవసరమో అన్నీ రోల్ చేసేసుకొని కట్ చేసి పెట్టేసుకోవాలి. చాలా సింపుల్, బట్ కొంచెం ఓపికతో చేసుకుంటే బాగా కనిపిస్తుంది ఈ డిజైన్ అనేది. మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఈ స్లైసెస్ ఇలా వస్తాయి. అవుటర్ సైడ్ ఇక్కడ అయితే రెండు మనం హాఫ్గా కట్ చేసుకున్నాము. వాటిని ఇలా జాయింట్ చేశాను రెండింటిని.
జస్ట్ ఇలా పెట్టేసుకున్నాం, అది ఇక్కడ వచ్చేస్తుంది. లేదా ముందుగా ఇది మనం ఇక్కడ పెట్టేసుకొని దీనిపై నుంచి వీటిని ఓవర్లాప్ చేసిన క్లోజ్డ్గా బాగా కనిపిస్తుంది ఇది. ఓకే, ఇలా పెట్టేసుకొని దానిపై నుంచి అంటే ఆ అంచులు కనపడకుండా కవర్ అవుతుంది. కావాలంటే తర్వాత కొంచెం ఇలా పైకి లాగేసుకోవచ్చు, డిజైన్ కవర్ అవుతూ ఉంటే. నెక్స్ట్ ఇక్కడ చెర్రీ టమాటో వచ్చేసి హాఫ్గా కట్ చేసి ఇక్కడ వస్తుంది. ఓకే, సెంటర్లో ఒక చెర్రీ టమాటో. సో చూడడానికి ఆ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ట్రై చేయండి. ఎందుకంటే సింపుల్ మనం స్లైసెస్ కట్ చేసి ఇలా అరేంజ్ చేసుకుంటే మనకు ఆ ఫ్లవర్ షేప్ కానీ లేకుంటే బ్రాంచెస్ లాగా కానీ అలా వచ్చేస్తుంది. క్రియేటివిటీ అనేది ముఖ్యం. ఆ ఐడియా ప్రకారం మనం కట్ చేసుకొని సెట్ చేసుకుంటే సూపర్గా వస్తుంది ఆ డిజైన్ అనేది.